హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నేను నా బడి ఛానల్కి స్వాగతం. మనం ఎన్ఎంఎంఎస్ ఈ స్కాలర్షిప్ టెస్ట్లో భాగంగా కోర్సు ఈ అంశాలను డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. అందులో మొదటిది నంబర్ సిరీస్, సంఖ్యా శ్రేణి. మొదటి భాగంలో మొదటి వీడియోలో నంబర్ సిరీస్ అంటే ఏమిటి, సంఖ్యా శ్రేణి అంటే ఏమిటి, ఎలా మనం చేయగలం ఆ ప్రశ్నల్ని మనం తెలుసుకుందాం. ఈ రెండవ భాగంలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే గత సంవత్సరాలుగా ప్రీవియస్గా 2024లోని 2025లో 2023లో దీని నుంచి ఈ సంఖ్యా శ్రేణి నుంచి ప్రశ్నలు ఎలా వచ్చాయి, ఏమేమి వచ్చాయి, కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. మొదటి వీడియోలోని సంఖ్యా శ్రేణి అంటే ఏమిటి, ఏ లాజిక్స్ ఉంటాయి, ఎలాంటి నియమాలతో మనం పాటించాలి మన తర్వాత నెంబర్ కనుక్కోవటానికి అని తెలుసుకున్నాం. ఇది గత ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలు ఈ వీడియోలో. లుక్ ఎట్ ఫ్రెండ్స్, ఇన్ అవర్ NMMS మ్యాట్, వీఆర్ ఇన్ ద మ్యాట్. నంబర్ సిరీస్, సంఖ్యా శ్రేణి. గత సంవత్సరాల ప్రశ్నలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల యొక్క క్వశ్చన్స్ ఇందులో మిక్స్ చేసాం. సపోజ్ ఉదాహరణకు ఒక 20 ప్రశ్నలు ఉన్నాయనుకోండి. 10 ప్రశ్నలు తెలంగాణ పేపరు, 10 ప్రశ్నలు ఆంధ్ర పేపరు. చూద్దాం. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలలోని సంఖ్యాక్రమంలో ఒక సంఖ్య లోపించినది. ప్రతి ప్రశ్న దిగువ ఇవ్వబడిన 4 సమాధానాల ప్రత్యామ్నాయాల్లో ఒకటి లోపించిన సంఖ్యకు సరిపోతుంది. మిస్సింగ్ నెంబర్ అని అంటాం. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి ప్రతి ప్రశ్న కూడా సులభంగా ఉండదు, ప్రతి ప్రశ్న కూడా కష్టతరంగా ఉండదు, రెండు కూడా మిశ్రమంగా ఉంటాయి. సో మొదటగా ఒక క్వశ్చన్ చూడండి. మొదటి ప్రశ్న, 4, 8, 28, 80, 244 వాటి తర్వాత నెంబర్ ఏమిటి, తర్వాత సంఖ్య ఏమిటి? మొదటగా మన నియమాలు చెప్పుకున్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాము. మొదటగా ప్రధాన సంఖ్యలు ఇచ్చిన ప్రశ్నలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా ప్రధాన సంఖ్యలు ఉన్నాయా? లేవు. అప్పుడు తర్వాత వెంటనే భేదాలు చెక్ చేసుకోవాలి, తేడా చెక్ చేసుకోవాలి. సో మనకి రూల్ తెలిసినట్టయితే కనుక, మనకి నియమం తెలిసినట్టయితే కనుక డైరెక్ట్గా మన నియమాన్ని అప్లై చేయొచ్చు. రైట్? అయితే ఇక్కడ మనకి లాజిక్ ఏమిటంటే చూడండి, 2024 ఆంధ్ర పేపర్ ఇది. 4, 8, 4 నుంచి 8, 28, 80, 244. ఈ ప్రశ్న మరీ సులభం కాదు, మరీ కష్టతరం కూడా కాదు, మధ్యస్థమైనటువంటి క్వశ్చన్. ఇక్కడ వాడేటువంటి నియమం ఏంటంటే మల్టిప్లికేషను, గుణకారము మరియు కూడిక రెండు కూడా వాడారు ఈ క్వశ్చన్లో. ఎలాగండి, గుణకారము మరియు తీసివేత కూడా వాడారు, రెండు కూడా వాడారు. సో 4 into 3, 4 into 3 minus 4 అంటే చూడండి, 4 into 3 12, 12లోంచి 4 తీసేయండి. సో ఆన్సర్ 8. ఓకేనా? ఇప్పుడు ఈ తర్వాతది ఎలా వచ్చింది? 8ని మళ్ళా 3తో గుణకారం చేయండి. 8ని మరలా 3తో గుణకారం చేయండి. ఇప్పుడు 4 కలపండి. ముందుగా ఏం చేసాం, 4ని తీసివేసామా, ఇప్పుడు 4 కలపండి. సో ఎలా? ఇప్పుడు రిజల్ట్ ఇక్కడ ఏముంది, 8 ఉంది కదా. ఈ 8ని 3తో మల్టిప్లికేషన్ చేసి ఇప్పుడు 4 కలపండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 28. సో వచ్చింది, 28 వచ్చింది. అంటే ఏమి ఉపయోగించాము మనం? గుణకారం ఉపయోగించాము, కూడిక ఉపయోగించాము, గుణకారము తీసివేత. తీసివేత. సో ఇప్పుడు మరలా
28 ఇంటూ 3. ఓకే, 28 ఇంటూ 3. ఓకే, ఇక్కడ తీసివేసాం, ఇక్కడ కలిపాం, మనం కూడిక చేసాం, ఇప్పుడు మరలా తీసివేయాలి. ఓకే, 3 8లు 24, 3 2 6, 6ను క్యారీ 2 అంటే 84. ఇప్పుడు తీసివేయాలి కదండి, -4. సో ఆన్సర్ 80. ఓకే, సరిపోయింది. ఇప్పుడు తీసివేసాం కదా, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసి మరలా గుణకారం చేసాం. ఇంటూ 3 + 4 244. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ కలిపాం కదా, ఇప్పుడు తీసివేసేయాలి. ఇప్పుడు 3తో మల్టిప్లికేషన్ చేయండి, 3తో గుణించండి. ఇక్కడ 244ని 3తో గుణించండి. 3 4లు 12, 1, 3 4లు 12, 1 13. ఓకే, మరలా 1. ఓకే, మరలా 1. 3 2 6, 6 1 7, 732, 732. ఇప్పుడు తీసివేయాలి కదా, 732 - 4 అంటే 728. సో ఆన్సరు 4 ఆప్షన్. ఓకే, మరీ సులభమైన క్వశ్చన్ కాకుండా మధ్యస్థంగా. ఓకే, గత ప్రశ్న పత్రంలోని ప్రశ్న ఇది. ఓకే, సో ఇక్కడ ఉపయోగించినటువంటి నియమం ఏంటంటే గుణకారము మరియు కూడిక, గుణకారము మరియు తీసివేత, రెండు కూడా ఉపయోగించాం కిడ్స్. ఓకే, తరువాత ప్రశ్న ఇక్కడ చూడండి. ఓకే, ఈ 48, 24, 96, 48, 192 తర్వాత సంఖ్య ఏమిటి? సో మీరు సులభంగా ఐడెంటిఫై చేయొచ్చు దీన్ని. ఓకే, దీన్ని సులభంగా కనిపెట్టవచ్చు. 48 24 ఉంది అంటే 48 24 ఉంది. 48 24 అంటే వెంటనే మీకు ఒక లాజిక్ ఐడియా వస్తుంది, అంటే హాఫ్ బై చేసాం. ఓకే, హాఫ్. సో 48/2 జవాబు ఎంత? 24. ఇప్పుడు 24ని ఉపయోగించి 96 రావాలి. ఈ 24 ఉపయోగించి 96 రావాలి పిల్లలు. ఎలా వస్తుంది? ఈ 24ని దేంతో మల్టిప్లికేషన్ చేసాం, దేంతో గుణకారం చేసాం? ఇంటూ 3 ఇంటూ 4, రైట్? ఇంటూ 4, 4 4లు 16, 1 4 8 96. ఓకేనా? నెక్స్ట్ మరలా దీన్ని వెంటనే ఏం చేశారు? బై 2 చేశారు. బై 2 చేస్తే 48. 2తో భాగించాం, మళ్ళీ 48 వచ్చింది. ఇప్పుడు వెంటనే దేంతో గుణకారం చేయాలి? 4తో గుణకారం చేయాలి. 4 8లు 32, 4 4లు 16, 32లో 3 ఉంది కదా, సో 192. సరిపోయింది. ఇప్పుడు వెంటనే దీన్ని దేంతో భాగాహారం చేయాలి? 2తో చేయాలి, 2తో చేయాలి. 2 192. ఓకే, 192, 90, 2 9లు 18, 2 6లు 96 ఆన్సర్. ఓకేనా పిల్లలు, అర్థమైందా? సో 2తో భాగాహారము మరియు 4తో గుణకారం చేసాం మనం. ఓకే, తర్వాత 3 7 15 తర్వాత సంఖ్య ఏమిటి? 63 127. మనకి ప్రధానంగా కొన్ని రూల్స్, కొన్ని నియమాలు తెలుసు. ఆ నియమాలు ఫాస్ట్గా, ఓకే, తొందరగా, ఓకే, అప్లై అవుతున్నాయో లేదు చూడండి. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు ఉన్నాయా? లేదు. తర్వాత వాటి మధ్య డిఫరెన్స్, వాటి మధ్య తేడా, భేదం కనుక చూస్తే ఇది వచ్చేస్తుంది. కాకపోతే మనకి కొన్ని నియమాలు తెలుసు కదా, ఆ నియమం బట్టి చూడండి. వెంటనే ఈ 3ని ఏం చేస్తే వెంటనే 7 వస్తుంది, వెంటనే 7 వస్తుంది. ఈ 7ని వెంటనే ఏం చేస్తే 15 వస్తుంది. ఓకే, 3 × 2 + 1, 7 × 2 + 1, 15 × 2 + 1. ఆన్సర్ జవాబు ఏంటిదండి? 31. ఇక్కడ మనం ఉపయోగించే నియమము 2తో గుణకారం చేసి 1ని ప్రతిసారి కలుపుతూ ఉన్నాం. ఓకే పిల్లలు, నెక్స్ట్ తర్వాత ఇది చూడండి, ఇది సులభం, వెరీ ఈజీ.
మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. ఈ 4ని ఉపయోగించి 12 రావాలి. 4 ఉపయోగించి 12, 12 ఉపయోగించి 36, 36 ఉపయోగించి 108. చాలా సులభంగా చెప్పేయచ్చు ఇది. ఓకే. గుణకారం నియమం ఏంటి? గుణకారము. ఓకే. సో 4 × 3 12, 12 × 3 36, 36 × 3 3 6 18, 3 3 9, 1 క్యారీ ఉంది కదా 108. సో దీన్ని మళ్ళా ఇంటూ 3 చేయండి. దీన్ని మళ్ళా 3తో మల్టిప్లికేషన్ చేయండి. 3తో మల్టిప్లికేషన్ 3తో గుణకారం చేసామనుకోండి 3 8 ఎంత? 24. ఇక్కడ 0 ఉంది కాబట్టి మళ్ళీ అదే డైరెక్ట్గా ఆ నెంబర్ వేసేయచ్చు. 3 1లో 3, 324 ఆన్సర్. ఓకే పిల్లలు. నెక్స్ట్ రైట్ స్టూడెంట్స్, లుక్ ఎట్ ఇక్కడ చూడండి, ప్రశ్న చూడండి. 1 4 10 22 46. ఓకే. మీరు ప్రాక్టీస్ చేసిన ద్వారా ఇది ఈజీగా చేయగలుగుతారు. ఓకే. ఎలా అంటే ఈ 1ని ఏ నియమం ఉపయోగించినా మీకు నచ్చిన నియమం ఉపయోగించుకోండి, వెంటనే 4 రావాలి. ఈ 4ని ఉపయోగించి 10, 10 ఉపయోగించి 22, 22 ఉపయోగించి 46. ఓకే. వీటి మధ్య భేదం, వీటి మధ్య తేడా చెక్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. కానీ మనకి నియమాలు తెలుసు కదా. సో ఏ నియమం ఉపయోగిస్తే వెంటనే ఆన్సర్ వస్తుంది. ఓకే. అంటే సో 1 × 2, 1ని 2తో మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ 2 కలపండి. 2తో గుణించి 2 కలపండి. ఓకే. మళ్ళీ ఇక్కడ 4ని కూడా 2తో గుణించి 2 కలపండి. 10ని కూడా 2తో గుణించి 2 కలపండి. 22 కూడా 2తో గుణించి 2 కలపండి. సో 46 × 2 + 2, 46 రెళ్ళు 92 + 2 94. ఆన్సర్ 3. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న. ఈ ప్రశ్న మై డియర్ స్టూడెంట్స్ వెరీ 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 డిఫికల్ట్. ఓకే. చాలా కష్టమైనటువంటి ప్రశ్న. ఓకే. చాలా కష్టం. ఎలా అంటే ఇక్కడ ఉపయోగించే నియమము మనకి తెలియనప్పుడు ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా, ప్రధాన సంఖ్యలు ఉన్నాయా, లేవు. తర్వాత వెంటనే భేదాలు చెక్ చేసుకోవాలి, తేడా చెక్ చేసుకోవాలి. తేడా చెక్ చేసుకుంటే మధ్యలోని భేదం ఎంత ఉంది? ఇక్కడ 30 ఉంది, +30 అంటాం. ఇక్కడ 60ని కలిపారు, మరలా ఇక్కడ 30ని కలిపారు, మరలా ఇక్కడ 60ని కలిపారు, మరలా ఇక్కడ 30ని కలపాలి. అంటే 375 రావాలి ఆన్సర్. ఓకే. 375 రావాలి. ఆ జవాబు అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఉందా? లేదు. సో రకరకాల నియమాలు అప్లై చేసిన తర్వాత చాలా డిఫికల్ట్, కష్టమైనటువంటి లాజిక్, చాలా డిఫరెంట్. ఓకే. చాలా విభిన్నమైనటువంటి లాజిక్ ఇది. ఇక్కడ చూడండి, దీన్ని 15తో భాగాహారం చేయండి. ఓకే. 15 1 15, మళ్ళీ 15 1 15. దీన్ని కూడా 15తో భాగాహారం చేయండి. 15 1 15 3. దీన్ని కూడా 15తో చేయండి. 15 1 15, 105 ఉంది కదా, 105 ఉంటే 15 7. నెక్స్ట్ మరలా దీన్ని 15తో చేయండి. 15 1 15 అంటే 13 ఉంది. ఓకే. 285 15తో భాగాహారం చేస్తున్నాం. 15 1 15. ఓకే. 3 1. ఇది 13 డివైడ్ అవ్వదు కదా, 13 5 తీసుకున్నాను. ఎన్నిసార్లు పోతుంది? 9, 135. ఓకే. 19. మళ్ళీ ఇక్కడ 15, 15 రెళ్ళు 30, 45 ఉంది కదా, 15 3 45. ఓకే. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ప్రతి నెంబర్ని కూడా 15తో భాగాహారం చేసినప్పుడు పైన ఎన్నిసార్లు పోతుంది? 11 13 17 19 23. ఇవి ఏ నెంబర్స్? ప్రధాన సంఖ్యలు. అలాగే ప్రధాన సంఖ్యలు. సో ఇప్పుడు తర్వాత ప్రధాన సంఖ్య ఏంటి? 11 13 17 19 23 29. ప్రధాన సంఖ్య 29. ఓకే. 29.
సో ఈ 29ని 15తో గుణకారం చేయండి. 15 9లు 135 ఇప్పుడే మనం తెలుసుకున్నాం. ఓకే, 5 13ని పక్కన పెట్టండి. 2 15 30, 30ని 13 435 అనేది ఆన్సర్. ఓకే, ఈ ప్రశ్న చాలా కష్టమైనటువంటి ప్రశ్న. ఓకే, సో ఈ రకమైనటువంటి లాజిక్స్ కూడా, ఈ రకమైనటువంటి నియమాలు కూడా మీరు ఆలోచించాలి. ఓకే, మనం ప్రాక్టీస్ బాగా చేసుకొని మన ఎగ్జామ్ బాగా రాసినట్టయితే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి మన సహాయం మనకు అందుతుంది. సో ఈ రకమైన ప్రశ్నలు కూడా మీరు చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ ప్రశ్న సులభమే, చూడండి. పదమూడు ఉంది. ఈ 13 నుంచి ఈ 13 ఎలా వస్తుంది? వెంటనే 1తో గుణకారం చేసాం, 1తోని మల్టిప్లికేషన్ చేసాం. ఈ 13ని 2తో గుణకారం చేసాం, దీన్ని 3తో గుణకారం చేసాం. 3 6 18, 1 క్యారీ, 3 2 6, 1 7 78. దీన్ని 4తో గుణకారం చేయండి. 4 8 ఎంత? 78 ఇంటూ 4, 4 8 32, 3 4 7 28, 28 3 31, 312. సరిపోయింది. ఇప్పుడు దీన్ని దేంతో గుణకారం చేయాలి? 5తో గుణకారం చేయాలి. ఓకే, 5తో గుణకారం చేయాలి. సో 5 2 10, 5 1 5, క్యారీ 1 ఉంది కదా 6. ఓకే, 5 3 15, 1560. 1560. ఓకే కిడ్స్, నెక్స్ట్ ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో తదుపరి సంఖ్య ఏమిటి? ఓకే, తెలంగాణ పేపర్ ఇది 2023. ఓకే, 2023 2022 రెండు కలిపి ఇచ్చినటువంటి ప్రశ్నలు. రెండిట్లో ఒకటి. 8 చూడగానే దానిని ఎలా రాయగలం? 8ని చూడగానే ఎలా రాయొచ్చు? 2 క్యూబ్. ఓకే, 2 యొక్క ఘనం ఇది 2 క్యూబ్. 27 అంటే 3 యొక్క ఘనం 4 క్యూబ్, 4 క్యూబ్. ఓకే, 4 యొక్క ఘనం 5 క్యూబ్, 6 క్యూబ్, 7 క్యూబ్, 7 యొక్క ఘనం 343. సో ఆప్షన్ అనేది ఏ అవుతుంది, 343. ఓకే కిడ్స్, రైట్. ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో తదుపరి సంఖ్య ఏమిటి? ఇది కూడా కష్టమైన ప్రశ్నే. మరి సులభమైన ప్రశ్నలు కాకుండా కష్టమైన ప్రశ్నలు, సులభమైన ప్రశ్నలు, మధ్యస్థంగా ఉండేటువంటి ప్రశ్నలు. ఓకే, చూడండి. ఈ 956 ఉపయోగించి 476 ఎలా వచ్చింది? 476 ఉపయోగించి 234, దీన్ని ఉపయోగించి 111. ఓకే, ఇది దగ్గరగా సగం ఉంది. దగ్గరగా సగం ఉంది అంటే దాన్ని 2తో డివైడ్ చేయడం కానీ, 3తో భాగాహారం చేయడం కానీ, ఇలా ఈ రకమైనటువంటి నియమాలు పాటించాలి మనం. సో ఇప్పుడు 956 476. ఓకే, సో 956 దీన్ని 2తో భాగించండి. 2 4లు 8. ఓకే, 2 4లు 8, 15 ఉంది. 2 7 14, 2 8 16, 478. ఓకే, 478. ఓకేనా, 478. మరొకసారి 2 4లు 8, 1 15, 2 7 14, 2 8 478. కానీ ఇక్కడ ఎంత ఇచ్చారు? 476. అంటే ఎంత తీసేశారు? ఇక్కడ 2ని తొలగించారు. ఓకే, సో డివైడెడ్ బై 2, దెన్ -2. ఓకే, -2. దీన్ని గుర్తుపెట్టుకోండి, -2 మొదటగా. తర్వాత 476 ఉంది, దీన్ని కూడా 2తో భాగించండి. ఫస్ట్ మొదటగా 2తో భాగిస్తే 2 2 4, 2 3 6, 238. 238, కానీ ఇక్కడ 234 ఉంది, అంటే 4 తొలగించారు. ఓకే, 4ని తీసివేశారు. ఓకే, 4ని తీశారు. డివైడెడ్ బై 2 -4 చేశారు. మరలా
234 ఉంది కదా, 234ని మరలా 2తో భాగించండి. మరలా 2తో భాగించండి. 2 ఒకట్లు, మళ్ళా 2 ఒకట్లు, 2 ఏళ్ళు 117. కానీ అక్కడ ఎంత ఉంది? 111. అంటే ఇక్కడ ఎంత సబ్ట్రాక్షన్ చేశారు? -6. ఓకే. 117 - 6 111 -6. ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైందా? 2 చేత భాగించి ఓకే 2ని పెంచుతూ సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 2, 4, 6. ఇప్పుడు తర్వాత ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి? 8 తీసేయాలి. 8ని తీసేయాలి. ఎప్పుడు? 2తో భాగించిన తర్వాత తీసేయాలి. ఓకే. 2తో భాగించిన తర్వాత ఓకే 2 2 5లు 10 మళ్ళా 2 5లు 10 0.5 ఓకే 55.5. 8ని తీసేయండి. 5 15 15 కదా, అప్పు తెచ్చుకుంటే సో 7 47.5 47.5 -2 -4 -6 -8. ఓకే. తర్వాత ప్రశ్న 6 13 20 27 34 41 48. సులభమైన ప్రశ్న అందువల్ల. ఓకే. సో 6 13 ఎంత ఉంది గ్యాప్? మధ్య భేదం ఎంత ఉందండి? ఇక్కడ మధ్య భేదం ఎంత ఉంది? 7. మరలా భేదం ఎంత ఉంది? 7. మరలా భేదం ఎంత ఉంది? 7. మరలా భేదం ఎంత ఉంది? 7. సో 7 7 మళ్ళీ 7 ఇక్కడ కలిపేయండి. 7 కలిపితే ఆన్సర్ ఎంత? జవాబు 55. ఓకే. ఇక్కడ వాడేటువంటి రూల్ ఏంటి? +7 +7 +7 +7 +7 7ని కలుపుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే. తర్వాత ప్రశ్న 2 6 18 54 162. ఓకే. సో ఇక్కడ ఈ నెంబర్స్ ఎలా పెరుగుతున్నాయంటే ర్యాపిడ్గా పెరుగుతున్నాయి, కుందేలాగా అంత స్పీడ్గా పెరిగిపోతున్నాయి. ఓకే. సో స్పీడ్గా పెరిగిపోతున్నాయి అంటే అక్కడ ఉండేటువంటి నియమాలు గుణకారం కానీ, గుణకారం ప్లస్ కూడిక, లేదా గుణకారం మరియు తీసివేత ఇలాంటివి ఉంటాయన్నమాట. లేదా వర్గాలు ఇలాంటివి ఉంటాయి. ఈ వర్గాలకు దగ్గరగా కూడా లేవు, గణాలకు దగ్గరగా కూడా లేవు, స్క్వేర్కి దగ్గరగా లేవు, క్యూబ్కి దగ్గరగా కూడా లేవు. అందువలన గుణకారాలు చూడండి, మల్టిప్లికేషన్ చూడండి. ఈ 2ని × 3 చేసాం. మరలా ఈ 6ని మళ్ళీ కూడా × 3, 18ని × 3. ఓకే. 54 ఉంది. మళ్ళీ 3తో గుణించాం. 3 4 12 12 అంటే 2 1 క్యారీ ఫార్వర్డ్. ఓకే. 3 5 15 15 1 16. దీన్ని కూడా 3తో గుణకారం చేయండి. 3 2 ఎంత? 6 3 6 18 1 పక్కన పెట్టండి. 3 1 3 ఇది 1 4 486 486. ఓకే. × 3 × 3 × 3 ఇక్కడ వాడేటువంటి నియమం మల్టిప్లికేషన్ లాజిక్, అంటే గుణకారం చేసాం అనమాట. గుణకారం దేంతో చేసాం? 3తో చేసాం. ప్రతి నెంబర్ని కూడా 3తో గుణించేసాం. ఓకే. సేమ్ అదే నియమాలు, అలాంటి లాజిక్ ఇది కూడా సేమ్ లాజిక్కే. కాకపోతే అక్కడ ప్రతిసారి 3తో గుణించాం కదా, ఇక్కడ అలా కాదు. ఓకే. ఇచ్చిన సంఖ్యా శ్రేణిలో తదుపరి సంఖ్య ఏమిటి? 2 2 4 12 48 240. 2 × 1 2 2 × 2 4 × 3 × 4 × 5 × 6 6 సున్నాలు 0 6 4లు 24 2 పక్కన పెట్టండి. 6 12 12 2 14 1440. ఓకే. 1440. × 1 × 2 × 3 × 4 × 5 × 6 606 6 4 24 to 12 14. ఇక్కడ గుణకారం ఉపయోగించాం, కానీ నెంబర్ పెరుగుతూ వస్తుందన్నమాట. ఒక స్థిర సంఖ్య పెంచుకుంటూ వెళ్తా ఉన్నాం కదా, 1 పెంచుకుంటూ వెళ్ళాం ఇక్కడ. సో 1 2 3 4 5 6 7 అన్నట్టు. ఓకే కిడ్స్. నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి. ఈ నెంబర్స్ దగ్గరగా ఉన్నాయి. దగ్గరగా ఉన్నప్పుడు కూడిక లేదా తీసివేత లాజిక్ చూసుకోవాలి. అవి దగ్గరగా ఉన్నప్పుడు 14 + 2 + 2
2ని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే, 2ని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. సో 22 22 ఆన్సర్. ఓకే, 22 అనేది ఆన్సర్. 22. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇలాంటి సంఖ్యాశ్రేణి క్వశ్చన్స్ ప్రశ్నలు అనేవి మన ప్రశ్న పత్రాల్లో ఉంటాయి. 2024, 2022, 2023 ఈ 3 సంవత్సరాలు వచ్చేటువంటి సంఖ్యాశ్రేణిలో కొన్ని ప్రశ్నలు మనం తీసుకొని ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ చూడటానికి చాలా కష్టతరమైన ప్రశ్నలా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఒక చిన్న నియమం ఉంది. చాలా సులభంగా మీరు ఐడెంటిఫై చేసేయొచ్చు. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. 429 ఉంది. 429 ఇది చూడండి 924 అంటే ఇది రివర్స్‌లో రాసాం మనం. ఓకే, తిరగేసి రాసేసాం. రివర్స్‌లో రాసాం. ఓకే, రివర్స్. 635 5 3 6 729 9 2 7. ఓకే, సో 493 394 394. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనకి సంఖ్యా శ్రేణిలో ఉంటాయి. ఓకే, సో తక్కువగా మినిమం ఓకే 8 నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి మన పేపర్లో. మన ప్రశ్న పత్రంలో 8 నుంచి 10 ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం వరస్ట్ కేసులో ఒక క్వశ్చను లేదా 2 క్వశ్చన్లు కష్టతరంగా ఉంటాయి. మనం చేసినటువంటి ప్రాక్టీస్ ద్వారా ఆ ప్రశ్నను కూడా మనం చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.